పిచ్చని చాలా మంది అంటారు. ఎందుకు తెలుసా? నన్నొకడు బాగు చేసిండు, నేను వందలు వేలు లక్షల మందిని బాగు చేసి చచ్చిపోయిన తర్వాత 24 hours ఆత్మ ఇక్కడనే తిరుగుతుందని జనాలు అంటారు. నాకు తెలియదు, ఎందుకంటే నేను చావలే. కానీ ఒకవేళ అదే మాట కనుక నిజమైతే చనిపోయిన తర్వాత ఇప్పట్లా చావా, కానీ చనిపోయిన తర్వాత ఆ 24 hours పైనుంచి చూస్తున్నప్పుడు మనకు సంబంధం లేని 1000 మంది అక్కడ కూర్చొని శవం దగ్గర ఏడుస్తున్నప్పుడు తృప్తిగా ఆత్మ రిటర్న్ వెళ్ళిపోతుంది. దానికి వర్క్ చేయాలి. తెలిసినోడే ఏడుస్తలేడు. ఇవాళ నువ్వు చేస్తే నువ్వు పోతే తెలిసినోడే ఏడుస్తలేడు. ఏం క్రియేట్ చేసినావు భూమి మీదకి వచ్చిపోయేటప్పటి లోపల? ఏం క్రియేషన్ జరిగింది? ఎవరికి హెల్ప్ చేసినావు? ఎవరికి హెల్ప్ చేద్దామని ఉంది? ఇవన్నీ సెకండ్ థాట్స్. ఏం తెలుసా? మందికి హెల్ప్ చేయాలంటే ముందు మనకు ప్రాపర్గా లైఫ్ పర్ఫెక్ట్ ఉంటే వేరొళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన అప్పుడు ఉట్టుకొస్తుంది. అప్పటిదాకా ఉట్టుకరాదు. నా ఇల్లు గడుస్తలేదు, వేరొనికి ఎట్లా హెల్ప్ చేస్తా? నేను అప్పులల్లో ఉన్నా, వేరొనికి ఎట్లా హెల్ప్ చేస్తా? జనాలందరిది అదే ప్రాబ్లం. నా ఇల్లు గడుస్తలేదు, ఫీజులు కరెక్ట్ లేవు, అండ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎన్నడూ ఇష్యూ వచ్చినా మనీ సరిపోతలేదు, నువ్వు వేరొనికి ఎట్లా హెల్ప్ చేస్తావు? అందుకని క్లారిటీ తెచ్చుకోవాల్సింది. జాబ్ ఎక్కిన మరుక్షణం ఇప్పటి నుంచి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, కంగ్రాచ్యులేషన్స్, వర్షన్ 1.0లోకి ఎక్కినవు. నీది వర్షన్ 1.0. ఐఫోన్ ఎన్నో వర్షన్ రిలీజ్ అయింది? 17 Pro Max. ఓడు అంటాడు 17 రిలీజ్ అయింది ఐఫోన్ 17 రిలీజ్ అయితే ఆనందపడుతున్నాడు. నీదెన్నో వర్షన్? ఇంకా 1.0లోనే పాడైను. అద్దంలో చూసుకొని అడుక్కున్నావు నీదెన్నో వర్షనే మారతలేదు జీవితకాలము. ఆలోచననే లేదు ఎవరికి. ఐఫోన్ వర్షన్ మారితే ఆనందపడుతున్నావు, నీ వర్షన్ మారకపోతే ఆలోచననే లేదు. ఎందుకు తెలుసా? అసలు సెషన్స్ వినడానికి అలవాటు లేదు. రెండోది ఏంది? జాబ్ ఎక్కిన మరుక్షణం నుంచి అసలు కంటెంట్ నేర్చుకోవాలని క్లారిటీ లేదు, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని తెలియదు. ఇవాళ ఏఐ వచ్చి జాబులు పోతాయన్న తర్వాత భయపడుతున్నారు. ఇంతకాలం ఏం బీకినావు? లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఏం బడగొట్టినావు? 10 సంవత్సరాల నుంచి ఏం బీకినావు? ఎందుకేం లేదు, గాలికి తిరుగుడు, ఒర్రుడు, పోవుడు. దీనివల్ల ఏమైంది? ఎంత టైం వేస్ట్ అవుతుంది? ఎంజాయ్ చేయొద్దనిలే అని. ఎంజాయ్మెంటే లైఫ్ కాకూడదు. ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వద్దనిలే. ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎంటర్టైన్మెంటే లైఫ్ కాకూడదు అని జనాలకు తెలుస్తలేదు, యువతకు అస్సలే తెలుస్తలేదు. మహాచండాలం. ఇప్పుడు మనందరి ప్రాబ్లం ఏంది తెలుసా? మనం కాదు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ను ఎవడు బాగు చేస్తాడు అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళను బాగు చేయగలుగుతామా చేయలేమా అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ యాక్చువల్గా. అందుకేం తెలుసా? మనందరం ఒక యజ్ఞంలాగా కరెక్ట్ కంటెంట్ అర్థం చేసుకొని ఎవరి చేతనైనంత వాళ్ళు జనాలను మార్చుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనం యాక్చువల్గా మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యి వేరేళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం. ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జాబ్ ఎక్కిన మరుక్షణం నీది వర్షన్ 1.0. సెటిల్ కాలే. సెటిల్ ఎప్పుడు? మినిమం సెటిల్మెంట్ ఏంది తెలుసా? ఒక మినిమం ఇల్లు కావాలి మనందరికీ. నీడ్, అవసరం. డ్రీమ్ కాదు, ఇల్లు అవసరం. అండ్ ఒక కారు కావాలి యాజ్ ఆఫ్ టుడే, అవసరం. నువ్వు అనొచ్చు సార్ కారు లేకుండా నడవదా సార్? నీ వైఫ్ నీ పిల్లలు కారు అవసరం లేదంటే ఓకే, నువ్వు ఓకే అంటే ఇంట్లో తోలు తీస్తారు నీకు. వాళ్ళని అడుగు నోరు మూసుకొని, మీకు కారు లేకుండా బండి నడుస్తుందా? నీ పెళ్ళాము పిల్లలు ఓకే అంటే అప్పుడు నువ్వు వచ్చి చెప్పు మాకు బండి ఓకే అని. ఎక్కువ వర్రకు నా ముందరకు వచ్చి ఉత్తగా క్లారిటీ తెచ్చుకొని మాట్లాడు నాతోని. కారు లేదా బండి అవసరం, ఇల్లు అవసరం, బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం 10-15 లక్షలు అవసరం, అండ్ పిల్లల చదువుకు కావలసిన ఫండ్ అవసరం, సడన్గా హాస్పిటల్లో పడితే ఎమర్జెన్సీ ఫండ్ అవసరం. ఆరు ఇంకొకటి, ఇవాళ మన అన్ని ప్రైవేట్ జీవితాలు ఏ వస్తే జాబ్ పోతుందో ఇన్ కేస్ జాబ్ పోతే కంటింజెన్సీ ఫండ్ ఫర్ 1 year 2 years అవసరం. ఇవన్నీ ఉండి పెన్షన్ ఎట్లా క్రియేట్ చేసుకున్నామో తెలిస్తే, అండ్ మినిమం టు మినిమం మనం పని చేసినా చేయకున్నా 25,000 నుంచి 50,000 ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే వ్యవస్థ ఉంటే నువ్వు నాకు చెప్పు, నేను సెటిల్ అయినా. అప్పుడు